విదేశీ అతిథులు, విదేశీ ప్రధానులు, అధ్యక్షులు భారతదేశ పర్యటనకి వచ్చినప్పుడు వారికిచ్చే ప్రత్యేక విందులో మన దేశ లోక్సభ ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సదరు అధ్యక్షులు, ప్రధానమంత్రులు భారత్లో తాము ఎవరిని కలవాలో, ఎవరిని కలవకూడదు అనే చాయిస్ కూడా ఉంటుంది. సదరు ప్రధానమంత్రులు లేదా అధ్యక్షులు తమకి ఇష్టం లేని వాళ్లతో కలిసి విందులో పాల్గొనడానికి ఇష్టపడరు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాహుల్ గాంధీతో కలిసి కరచాలనం చేసి విందులో పాల్గొంటాడు అని అనుకోవడం పిచ్చితనం. బదులుగా శశి థరూర్ని ఆహ్వానించడం రాహుల్ని అవమానించడం కాదు, రాహుల్ని అనుమానించడం. వ్లాదిమిర్ పుతిన్కి జార్జ్ సోరోస్కి అస్సలు పడదు. రాహుల్కి జార్జ్ సోరోస్కి ఉన్న సంబంధం ఏమిటో మనకంటే పుతిన్కే ఎక్కువ తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్తో కలిసి విందులో ఎలా పాల్గొనగలుగుతాడు? రాహుల్ గాంధీ యూరోప్ దేశాలలో తిరిగి ఎవరెవరితో కలిసి ఏం మాట్లాడుతున్నారో మన కంటే ఎక్కువ పుతిన్కే తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్తో కలిసి విందులో ఎలా పాల్గొనగలుగుతాడు? వియత్నాం, బర్మా, మలేషియాలలో రాహుల్ ఎవరిని ఎందుకు కలుస్తున్నాడో పుతిన్కి తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్తో కలిసి విందులో ఎలా పాల్గొనగలుగుతాడు? బంగ్లాదేశ్లోని ఒక 5 స్టార్ హోటల్లో ఎక్స్-CIA ఏజెంట్ని పుతిన్ మనుషులే హత్య చేశారు అని అంటారు. కారణాలు ఏమిటో కూడా పుతిన్కి, మోదీజీకే తెలుసు అని అంటారు. మరి అటువంటప్పుడు రాహుల్ గాంధీతో కలిసి పుతిన్ ఎందుకు కూర్చుంటాడు? ఎక్స్-CIA ఏజెంట్ హత్య జరిగిన 10 రోజుల తరువాత పాకిస్తాన్ ISI ఏజెంట్ కూడా హత్యకు గురయ్యాడు. ఎవరు హత్య చేశారో, ఎందుకు చేశారో పుతిన్కి, మోదీలకు తెలుసు అంటారు. మరి అటువంటప్పుడు పుతిన్తో రాహుల్ గాంధీ ఎందుకు కలవాలనుకుంటున్నాడు? లేదా పుతిన్ రాహుల్ గాంధీతో ఎందుకు కలిసి కూర్చుంటాడు? చైనాలో SCO సమావేశానికి వెళ్ళినప్పుడు పుతిన్, మోదీలు కలిసి పుతిన్ కారులో రహస్యంగా ఎందుకు మాట్లాడుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో వాళ్ళిద్దరికీ తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్తో కలిసి విందులో ఎలా పాల్గొనగలుగుతాడు? రాహుల్ కాదు, కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఆపరేషన్ సింధూర్ ఆగిన తరువాత పాకిస్తాన్ మీద భారత్ ఎందుకు దాడి చేయవలసి వచ్చిందో వివరించడానికి బీజేపీ ప్రతినిధులతో పాటుగా ప్రతిపక్షాల నుండి శశి థరూర్తో పాటు అసదుద్దీన్ ఓవైసీ ఇత్యాది నేతలందరూ కూడా వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ నేను వెళతాను అని ఎందుకు అడగలేదు? అప్పుడు అడగలేదు, ఇప్పుడు మాత్రం పుతిన్తో కరచాలనం కావాలి అంటే ఎలా? సమాధానం చెప్పాలి కదా ఈ విషయంలో కాంగ్రెస్ వాళ్ళు. అసలు సొంతంగా ఏ టాపిక్ మీద అయినా మాట్లాడలేని రాహుల్ గాంధీ, యూరోప్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని బట్టి మాట్లాడేటటువంటి రాహుల్ గాంధీ పుతిన్తో కలిసి విందులో పాల్గొని ఏం మాట్లాడతాడు? భారత్లో ప్రజాస్వామ్యం లేదని అరుస్తాడా? పుతిన్కి కానీ, జీ జిన్పింగ్కి కానీ ప్రజాస్వామ్యం పేరు వింటేనే మండిపడతారు. ఆ విషయం ఆయనకి తెలుసు బాగా. భారత రాజ్యాంగం పుస్తకం ఒకటి జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు రాహుల్ గాంధీ. కానీ ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయని అడిగితే మాత్రం చెప్పలేరు ఆయన. రాజ్యాంగం అనే పేరు వింటేనే పుతిన్కి కంపరం ఎత్తుతుంది. యూపీఏ చైర్పర్సన్ అనేది రాజ్యాంగ పదవి కాదు. కానీ 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిని పక్కకి నెట్టేసి సోనియా మాట్లాడేది విదేశీ ప్రతినిధులతో. పాపం 11 ఏళ్ల తర్వాత గత వైభవం గుర్తుకు వస్తుందేమో తెగ నలిగిపోతూ ఉన్నారు. చైనా వంటి దేశాలతో సీక్రెట్ MOUలు చేసుకున్నప్పుడు అప్పట్లో ఉన్నటువంటి విపక్ష నేతల్ని ఎంతమందిని తీసుకువెళ్లారు వీళ్ళంతా? ఇప్పుడు పుతిన్తో కరచాలనం కావాలంట. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.